అందరికీ నమస్కారం. గిద్దలూరు నియోజకవర్గ నిరుద్యోగ యువకులకు మన గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మరియు మన కూటమి ప్రభుత్వము ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో రేపు మెగా జాబ్ మేళా ఖమ్మం మండలంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 22వ తారీఖు ఉదయం 10 గంటలకి మొదలవుతుంది. సాయంకాలం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగును. కావున ఖమ్మం మండలంలోని ప్రతి పంచాయతీలో ఉన్న నిరుద్యోగ యువకులు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని మరియు మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తమ గ్రామ పంచాయతీల్లో ఉన్న నిరుద్యోగ యువతను గుర్తించి వారికి రేపు జరగబోయే జాబ్ మేళా గురించి విశదీకరించి రేపు జరగబోయే జాబ్ మేళాను విజయవంతం చేయవలసిందిగా ఖమ్మం మండల తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గిద్దలూరు నియోజకవర్గ నిరుద్యోగ యువకులందరికీ కూడా సదావకాశాన్ని రేపు ఖమ్మం మండలంలోని జూనియర్ కాలేజ్ ఆవరణందు స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో మన గౌరవనీయ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆయన అధ్యక్షత మేరకు ఆయన కోరిక మేరకు ఆయన చూపిన దానికి రేపు దాదాపు 220 కంపెనీలతోటి 600 మందిని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న 6 మండలాల నిరుద్యోగులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, అలాగే రేపు అందరికీ పాల్గొనే వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాన్ని కూడా ఎమ్మెల్యే గారు స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళాను గిద్దలూరు నియోజకవర్గ నిరుద్యోగులందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. 22వ తారీఖు నాడు అనగా శనివారం రోజు ఖమ్మంలో గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఆవరణలో స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాన్ని నిర్వహించడం జరుగుతుంది. గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నట్టు నిరుద్యోగ యువకులే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి కూడా నిరుద్యోగ యువకులందరూ కూడా విరివిగా ఆ యొక్క జాబ్ మేళాలో పాల్గొని 20 కంపెనీలు ఆ జాబ్ మేళాలో పాల్గొనడం జరుగుతుంది. దాదాపు 600 మందికి ఉద్యోగాన్ని కల్పించే దానికోసం వారు ఆ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నేను మరి ఒక్కసారి గిద్దలూరు నియోజకవర్గంలో నిరుద్యోగ యువకులందరినీ కోరుతా ఉన్నాను, ఆ జాబ్ మేళాలో మీరు అటెండ్ అయ్యి మీ స్కిల్ని మీరు ప్రదర్శించడం ద్వారా మీరు ఉద్యోగాన్ని పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.